హాయ్ పిల్లలు, ఋతువుల గురించి నేర్చుకుందామా? తెలుగు ఋతువుల పేర్లు గుర్తున్నాయా మీకు? నేర్చుకుందామా ఇంకొకసారి? ఋతువులు 6, అవేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి వసంత ఋతువు అంటే చెట్లు చిగురించు కాలం. చూసారా, చెట్లన్నీ పచ్చని చెట్లు, అది ఎంత బాగున్నాయి. దాన్ని మనం వసంత ఋతువు అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీష్మ ఋతువు అంటే చాలా వేడిగా ఉంటుంది. దాన్నే వేసవికాలం అని కూడా అంటాం. మనం దాన్ని ఏమంటాం? గ్రీష్మ ఋతువు అంటాం. నెక్స్ట్ ఏం నేర్చుకుంటూ వర్ష ఋతువు. వర్ష ఋతువు అంటే ఏంటో తెలుసా పిల్లలు? వర్షాలు వస్తూనే ఉంటాయి. మరి వర్ష ఋతువు కదా, వర్షాకాలం అంటారు దాన్ని. ఓకేనా, నెక్స్ట్కి వెళ్దామా? మరి నెక్స్ట్ మనకి శరదృతువు అంటే వెన్నెల కాస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, మనకి ఆడుకోవడానికి అన్ని విధాలుగా మనకి చాలా సహకరిస్తుంది, అందంగా కూడా ఉంటుంది. దాన్ని మనం శరదృతువు అంటాం. తర్వాత ఋతువు ఏంటంటే హేమంత ఋతువు. అంటే అమ్మో, చలి ఎంత చలిగా ఉంటుందంటే స్వెటర్స్ అన్నీ వేసుకోవాలి మనం. దాన్ని చలికాలం అంటారు. దాన్ని ఏమంటున్నాం మనం తెలుగులో? హేమంత ఋతువు. మన నెక్స్ట్ ఏంటో చూసేద్దామా? 6వ ఋతువు చూసేద్దాం మరి. దాన్ని శిశిర ఋతువు. అంటే చెట్లు ఆకులన్నీ రాలిపోయి ఉంటుందన్నమాట కాలం అంతా. మళ్ళీ కాలంలో చిగురుస్తాయి కదా, కానీ ఈ కాలంలో ఏమవుతాయి, మనకి చెట్లు ఆకులు రాలుతూ ఉంటాయి. దాన్ని మనం ఏమంటున్నాం తెలుగులో? శిశిర ఋతువు. సో కిడ్స్, మీకు ఋతువుల పేర్లు వచ్చినట్టున్నాయి కదా. ఒక్కసారి ఋతువుల పేర్లు చెప్తాను, వినండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇవన్నీ కలిపి మనం ఋతువులు అంటాం. ఓకే.